టెలిఫోన్ ట్యాపింగ్ కేసు తిరిగి తిరిగి ఎక్కడ చేరుతుందో, ఎలా చేరుతుందో, ఎవరి మీద చేరుతుందో కూడా తెలియని పరిస్థితి. కారణం ఏంటంటే హైదరాబాద్లో ఉన్న ఆ కేసు దాని మూలాలు ఆంధ్రప్రదేశ్లోకి వస్తున్నాయి. మరి కారణం ఏమైనా సరే హైదరాబాద్లో ఉన్న ఒక ఉన్నతమైన అధికారిని ఈ పాటికే ఆల్మోస్ట్ అరెస్ట్ చేసినట్టు పరిస్థితి. ఎందుకంటే అతన్ని తీసుకువెళ్ళారు, మరి జైల్లో పెట్టారో చెప్పలేం, కానీ ఒక నిర్మానుష్యమైన ప్రదేశాన్ని తీసుకెళ్ళి అతన్ని ఇంట్రాగేట్ చేసినట్టు మా స్పెషల్ రిపోర్టర్స్ చెప్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలో అతను ఏమేమి విషయాలు చెప్పుకుంటాడు? ఇది కేవలం చంద్రబాబు ఒకడికే పరిమితమైపోయిందా టెలిఫోన్ ట్యాపింగు? లేకుంటే అతనితో పాటు తెలంగాణలో పనిచేస్తున్న మిగతా అందరి మీద, ఇంక్లూడింగ్ ఆ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరు ఏం చేస్తున్నారు ఏంటి అనేది అన్నీ కూడా, ప్రతి విషయాన్ని కూడా వీరు సేకరించారా? ఇక్కడితో ఆగని వీళ్ళు ఈ యొక్క టెలిఫోన్ ట్యాపింగ్, మరి కేసీఆర్, జగన్ ఇద్దరు కూడా జిగిరి దోస్తులు కదా. మరి ఈ జిగిరి దోస్తుల యొక్క ఈ ప్రేమ ఆంధ్రప్రదేశ్కు విస్తరించిందని చాలామంది నమ్ముతున్నారు. కారణం ఏంటంటే జగన్ కూడా ఇలాంటి వాటి విషయంలో చాలా ఆసక్తి ఎక్కువ. మరి ఆయన కూడా ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయి, అదేవిధంగా తన దగ్గర ఉన్న వాళ్ళు కూడా ఎవరు ఏం చేస్తున్నారు. ఎందుకంటే రాజకీయాల్లో ఎవరు నమ్మలేరు. ఎవడైనా పక్కవాడు ఉన్నట్టుండి పొడి చేయొచ్చు, మనం అనుకున్న వాడే పొడి చేస్తాడు, వాడే ఇంకెక్కువగా పొడుస్తూ ఉంటాడు. మనం ఎవరైతే నమ్ముతామో వాడే వచ్చి తక్కువ పొడుస్తాడు. మన ఇందిరాగాంధీ విషయం చూసాం కదా, పాపం నమ్మిన ఆ పర్సనల్ సెక్యూరిటీ గార్డ్స్ కాల్చిపోయేశారు పాపం ఆవిడ్ని. చాలా సందర్భంలో ఇక్కడే కాదు, ఎక్కడైనా సరే చూసుకుంటే కన్న కొడుకులే తండ్రిని చంపేస్తూ ఉంటారు. పాలిటిక్స్లో ఎవరిని నమ్మలేరు, పదవి అలాంటిది. మరి ఆ పదవి కాపాడుకోవడానికి అడ్డమైన గడ్డి తిట్టి, అది వాళ్ళు బతికి ఉన్న సమయంలోనే, వాళ్ళు చాలా బలహీనమైన సమయంలో, అంటే ఇలాంటి పరిస్థితుల్లో కనుక బయటపడితే మరి వాళ్ళ బ్రతుకు చాలా హీనంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కాపాడుకోలేరు, మరి దీన్ని ఎదిరించలేరు. ఓ రకంగా రాజరికంలాగా పరిపాలించిన వాళ్ళు ఈ రోజున కటకటాలు లెక్క పెట్టాలంటే చాలా కష్టం కదా, చెప్పకూడదు తినాలన్నా కదా. అఫ్కోర్స్ కొద్దిగా ఇన్ఫ్లుయెన్స్ ఉండి చెంచల్గూడల్లో వాళ్ళు కొద్దిగా తెలిసిన వాళ్ళు ఉంటే మనల్ని సెట్ చేసేమో, కానీ మరి రేవంత్ రెడ్డి లాంటి వాడు ఉంటే మాత్రం అక్కడ ఎవరే ఆట చెల్లనివ్వడు. తిరిగి అటు కేసీఆర్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని పెద్ద తలకాయలు ఆ తలలు ఎగిరిపోతాయని చెప్తున్నారు. మరి ఏమవుతుందో తెలియట్లేదు. ఏదేమైనా సరే ఇలాంటివి జరగకూడదు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి జరగటం చాలా అనర్థదాయకం. బట్ జరుగుతున్నాయి, మనం ఏం చేయలేం. ఎందుకంటే అధికారం మదం ఎక్కినప్పుడు వాళ్ళకి ఎవరు ఏమి కనిపించరు. మనం చూస్తున్నాం ఇరు రాష్ట్రాల్లో కూడా. ఎందుకంటే విలువ ఇచ్చినప్పుడే మనం విలువ పొందుకోగలుగుతాం. మనం పక్కవాడికి విలువ ఇవ్వకపోతే మనం ఎక్కడ పొందుకుంటాం? మనం ఒక ట్రెండ్ సెట్ చేయాలి. ఆ ట్రెండ్లో ఏంటంటే మనం చక్కగా పరిపాలించాము అనేది. ఓకే, మేలు చేశాను. నేను మాత్రం ఒక విషయం చెప్తాను. జగన్ ఆయన చేసిన పథకాల వలన మరి పాపం లేబర్ క్లాస్లో ఈ రోజున ఎవరిని చూసినా సరే వాళ్ళకి చెవులకి జుంకాలు, మెడలో బంగారు నగలు ఇలా కనిపిస్తున్నాయి. ఇది ఒక రకంగా రాష్ట్రానికి ఒక విలువ తెచ్చిందే. కానీ అది ఇండివిజువల్గా ఉండే కన్నా కూడా అది సమిష్టిగా ఉండి అది దేశానికి, రాష్ట్రానికి ప్రొడక్టివిటీ తెచ్చుంటే ఇంకా బాగుండేది. ఎందుకంటే బంగారం ఒక డెడ్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, ఆ పెట్టుకున్న మా అక్క చెల్లెలందరికీ చాలా సంతోషం వేయచ్చు, నాకు చాలా సంతోషం వేసింది. ఎందుకంటే పాపం వాళ్ళు చూసినప్పుడల్లా కూడా వాళ్ళ దగ్గర చాలామంది దగ్గర అక్కడ ఏం ఉండే కావు. ఆ నగలు, ముక్కు పురుకులు కానీ, చెవు రిములు కానీ, మెల్లో ఇది కానీ ఏం ఉండేది కాదు. మరి ఈ రోజున నా అక్క చెల్లెలందరూ కూడా చక్కగా చేసుకుంటూ మంచి బ్రహ్మాండంగా హుషారుగా పనిచేస్తూ ఉంటే సంతోషమే. కానీ దిస్ ఈజ్ అన్ప్రొడక్టివ్ ఇన్వెస్ట్మెంట్. అదే కనుక ఆ డబ్బులు కనుక ఏదైనా ఒక మంచి ఫ్యాక్టరీ పెడితే 10 మందికి బతుకుతారు కదా. 10 మంది ఫ్యాక్టరీలు పనిచేస్తుంటే వాళ్ళు 10 మంది ఒక్కొక్క ఇంట్లో 4 వేసి 5 వేసి ఉంటే మొత్తం 50 మంది బతుకుతారు కదా. మరి ఇలాంటి ప్రొడక్టివిటీ చేసుకుంటే బాగుండేది. బట్ ఏమైనా సరే మరి ఈ చివరి విషయంలో కాలంలో మనం ఏం చెప్పలేము. బట్ ఏమైనా సరే ఇలాంటి టెలిఫోన్ ట్యాపింగ్లు, జైల్లో అంటే అనవసరంగా జైల్లో పెట్టించాలి, ఇవన్నీ కూడా మరి ప్రజాస్వామ్యంలో ఎవరు దాన్ని మెచ్చుకోరు. దాని యొక్క రిప్రికేషన్స్ మరి అనుభవించక తప్పదేమో అనిపిస్తుంది. సరే, ఈ
ఈ యొక్క మెసేజ్ మీకు నచ్చితే లైక్ చేయండి, ఎందుకంటే ఇది చాలా అవసరం. లైక్ చేయడం కేవలం మీ ఒక్కరికే కాదు, మీ ఫ్రెండ్స్ కూడా ఇలాంటి విషయాలు తెలియాలి. ఎందుకంటే హైదరాబాద్లో ఉన్నటువంటి ఆ కేసు ఇప్పుడు ఆంధ్రకు రావటం, అది కూడా ఎంత పగడ్బందీగా చేశారంటే దానికోసం ఒక ఆఫీసు, సపరేట్ ఆఫీసు, అది కూడా ఉన్న చోటు నుంచి మనకి పక్క చోటు మార్చి ఒక ఎస్ఐని డిఎస్పీ ర్యాంకులో మార్చి అతనికి ఒక కొంతమంది ఎస్ఐలు, తర్వాత పోలీస్ కానిస్టేబుల్స్ మొత్తం 25-30 మంది, దానికి తగ్గట్టుగా దానికి కావాల్సిన మంది మార్పులతో పాటు కావాల్సిన టెక్నికల్ అసిస్టెంట్స్ సహాయం, పరికరాలు ఇవన్నీ తీసుకొచ్చి అన్నీ అయిపోయిన తర్వాత చివరాఖరికి మరి వాళ్ళు ఓడిపోయిన సమయంలో, రేవంత్ రెడ్డి గెలిచే సమయంలో వాటి అన్నింటినీ కాల్చివేయటం. వాళ్ళు నిజంగా కాల్చివేయకుండా ఉంటే అసలు ఈ విషయం బయటపడేది కాదేమో. మరి కాల్చివేయటం కూడా ఇలా చాలా ఘోరం. అది అన్నింటిని బద్దలు కొట్టేయటం, హార్డ్ డిస్క్లు అన్నీ కూడా. ఇలాంటి చక్కని మెసేజ్లు మీకు తెలియాలంటే, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయాలంటే వెంటనే షేర్ చేయండి. మీకు తెలుసు కదా, మీ ఒక ఛానల్లో రన్ అవ్వాలంటే మా ఊపిరి, మీరు అందించే ఊపిరి శక్తి మాకు మీ సబ్స్క్రైబ్ చేయటమే. సబ్స్క్రైబ్ చేస్తే చేయటం ఫ్రీ, ఎవరికి డబ్బులు ఏమి అడగరు. సబ్స్క్రైబ్ చేస్తే ఏమవుతుందంటే మేము ఇంతమంది మాకు రీడర్స్ ఉన్నారని చెప్పడానికి అవకాశం ఉంటుంది. సీ యూ దెన్, బాయ్. మీ ఎన్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గుడి గంటల టీవీ 9. బాయ్, సీ యూ.